ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను నాయకులంతా కూడా కొనియాడారు. మరో వార్త చూసినట్లయితే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలోని అన్ని శాఖలు గాడి తప్పి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని, ముఖ్యంగా పోలీస్ శాఖ హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉందని చెప్పి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిపికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా దానిపైన విచారణ చేస్తామన్నారే తప్ప ఇంకా పోలీసుల్లో ఇలాంటి మార్పు రాలేదని చెప్పి ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం సాధించాలని రాష్ట్రంలో ప్రజా పాలన ఉత్సవాలు చేస్తూ ఉన్నారని చెప్పి విమర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూసినట్లయితే హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు ఉదయం నుంచే తొలగించి వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తామంతా అనేక సంవత్సరాలుగా అదే వ్యాపారాలుగా అవే జీవనోపాధిగా బతుకుతూ ఉన్నామని చెప్పి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తాము జీవనోపాధి ఏర్పరచుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఒక క్రమంలో మున్సిపల్ అధికారులతో వాళ్ళ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసిన ఆ సముదాయాలన్నీ కూడా తొలగించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ అంబేద్కర్కి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమానికి అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో పలు వాహనాల ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా కనీసం ఆహ్వానం పలకడం లేదని చెప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా కూడా తమ ఆవేదన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.